చాలా సంతోషం. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో చిరకాలం గుర్తుండిపోయే రోజు. ఎందుకంటే దాదాపు 40-50 సంవత్సరాలుగా నాకు తెలిసినంతవరకు 40 ఏళ్ళుగా ఈ దారి గుండా పొట్టేపాళెం కలుజు మీద కల్వర్ట్ బ్రిడ్జి లేక అటు ఒక్క నెల్లూరు రూరల్ సర్వేపల్లి వాసులే కాకుండా కోవూరు, ఉదయగిరి, ఆత్మకూరు, కడప జిల్లా బద్వేలు వీళ్ళందరూ కూడా ఆ దారి గుండా వెళుతూ అవసరపడే పరిస్థితి. ఇక ములుగుడు కలుజు మీద కల్వర్ట్ బ్రిడ్జి లేక ఈ దారి గుండా వెళ్ళే ప్రజలందరూ తాడిపర్తి వరకు ఈ గ్రామాలుగా ఉండే ప్రజలందరూ కూడా అనేక రకాల ఇబ్బందులు. చిన్నపాటి వర్షం వచ్చినా వాహనాలకి అంతరాయం. ఒకవేళ వర్షం రాకుండా ఏదైతే కలుజులో నీళ్లు వచ్చినా కూడా చాలా ఇబ్బందికర పరిస్థితి. దీనికోసం అనేక రకాల ప్రయత్నాలు చేసిన తర్వాత గతంలో నాకు కూడా సాధ్యం కాలేదు. కానీ ఈనాడు తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా వారి ఆశీస్సులతో చరిత్ర సృష్టించే అభివృద్ధి నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో జరుగుతూ ఉంది. మూడోసారి ఎమ్మెల్యేగా నేను గెలిచి 2 ఏళ్ళు అయింది. కానీ అంతకుముందు 10 ఏళ్ల పాటు లేనటువంటి సంతృప్తి ఈ 2 ఏళ్లకే నాకు వచ్చింది. కారణం ఏంటంటే నెల్లూరు రూరల్ నియోజకవర్గానికి మీరు ఏమి చేశారు అంటే సగర్వంగా తల ఎత్తుకొని, నేనే కాదు నాతో పాటు మీరందరూ కూడా సగర్వంగా తల ఎత్తుకొని కాళ్ళ దగ్గరేసి దాదాపు 700 కోట్ల రూపాయల పనులు ఈ 2 ఏళ్లలో నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో పూర్తి చేశాం. జరుగుతూ ఉన్నాయి. కొన్ని టెండర్లు వేయడం జరిగింది. అదేవిధంగా జొన్నవాడ వెళ్లే దారి ఇందాక చెప్పినట్టు పొట్టేపాళెం కలుజు మీద కల్వర్ట్ బ్రిడ్జి, ఆ పొట్టేపాళెం కలుజు మీద కల్వర్ట్ బ్రిడ్జి కోసం దాదాపు 6 కోట్ల రూపాయల వ్యయంతో నిధులు శాంక్షన్ చేయించి వేగవంతంగా పనులు జరుగుతూ ఉన్నాయి. మరో 2 నెలల్లో అది కూడా పూర్తవుతుంది. అదేవిధంగా ఈ ములుగుడి కలుజు మీద కల్వర్ట్ బ్రిడ్జి దాదాపు 83 లక్షల రూపాయలు. 83 లక్షల రూపాయల నిధులు ముఖ్యంగా జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లా గారు పూర్తిగా సహకారం అందించారు. ఏదైతే ఈ నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో అభివృద్ధి కోసం రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, యువనేత నారా లోకేష్ గారు ఆశీస్సులతో ఈ విధంగా చేయగలిగాము. ఈ ములుమూడి కలుజు మీద కల్వర్ట్ బ్రిడ్జి పూర్తి చేశామంటే దానికి హిమాంశు శుక్లా గారు, కలెక్టర్ గారు ప్రధాన కారణం అని చెప్పని చెప్తున్నాను. నేను కలెక్టర్ గారికి మనవి చేస్తూ ఉన్నా, ఈ యొక్క ప్రాంతంలో తరతరాలుగా భవిష్యత్తులో కూడా మిమ్మల్ని చరిత్ర గుర్తుంచుకుంటుంది. అంత సహాయం దీని విషయంలో చేశారు. 83 లక్షల రూపాయల వ్యయంతో దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ఇందాక గిరి చెప్పినట్టు ఇరిగేషన్ కూడా అన్ని రకాల అనుకూలంగా ఉండే విధంగా గన్నీ బ్యాగ్లు వేసుకునే దానికి కూడా ప్రత్యేకంగా ఆ నిర్మాణాలు కూడా చేయడం జరిగింది. ఇంకా కూడా భవిష్యత్తులో అభివృద్ధి పనులు ఇదే కొనసాగిస్తామని చెప్పి కోరుకుంటూ మరోసారి నెల్లూరు రూరల్ శాసనసభ్యుడిగా మీ కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిగా మనస్ఫూర్తిగా రూరల్ నియోజకవర్గమే కాదు ఈ దారి గుండా రూరల్, సర్వేపల్లి 2 నియోజకవర్గాల ప్రజలు వెళుతూ ఉంటారు. వారందరి పక్షాన కూడా జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లా గారికి చేతులు జోడించి ప్రత్యేకంగా ధన్యవాదాలు. నెల్లూరు రూరల్ కాన్స్టిట్యున్సీలో మునుముడి గ్రామంలో ఒక మంచి కల్వర్ట్ వేయడం జరిగింది. ఈ కల్వర్ట్ వల్ల ఈ ప్రాంతంకి ఉన్న చాలా లాంగ్ స్టాండింగ్ ప్రాబ్లంకి ఈరోజు మనం శాశ్వత పరిష్కారం చూపించడం జరిగింది. నేను లాస్ట్ ఇయర్ ఈ జిల్లాకి కలెక్టర్గా రావడం జరిగింది. వచ్చిన వెంటనే 2 సైక్లోన్స్ బ్యాక్ టు బ్యాక్ వచ్చినాయి, మొంతా సైక్లోన్, తెత్వా సైక్లోన్. ఆ టైంలో నాతో ఎమ్మెల్యే గారు పర్సనల్గా మాట్లాడడం జరిగింది. గిరి గారు వచ్చి కలిశారు. చాలా ప్రాంతంలో తిరగడం జరిగింది. ఇక్కడే ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మనం అప్డేట్ చేయలేదు కాబట్టి ప్రజలకి చాలా ఇబ్బంది ఉండేది, చాలా విలేజెస్లో, ఎస్పెషలీ నెల్లూరు రూరల్ కాన్స్టిట్యున్సీలో. అప్పుడు మనం కూర్చొని మాట్లాడినప్పుడు ఏం ఆలోచన చేసామంటే ఈ ప్రతి సంవత్సరం ఏదో టెంపరీ వర్క్ చేయడం, వాళ్ళకి ఏదో చేయడం, మళ్ళీ నవంబర్ డిసెంబర్లో వాళ్ళకి ఇబ్బంది పడడం తప్ప దీనికంటే మనం ఒక శాశ్వత పరిష్కారం ఇస్తే బాగుంటుంది ఆలోచనతో కొన్ని వర్క్స్ అప్పుడే శాంక్షన్ చేసాం. జిల్లాలో కూడా చాలా వర్క్ శాంక్షన్ చేయడం జరిగింది. కానీ మిగతా ఏరియాతో పోలిస్తే ఎమ్మెల్యే గారు కానీ గిరి గారు కానీ దీన్ని పర్సనల్గా తీసుకుంటున్నారు. నేను ఆ రోజు మాట్లాడితే ఎంత టైంలో కంప్లీట్ చేయగలుగుతారు సార్, మీరు శాంక్షన్ ఇస్తే 6 నెలల లోపల పని పూర్తి చేసి మీకే ఇనాగ్రేషన్ కోసం పిలుస్తాము అనేది ఆ మాట గిరి గారు చెప్పారు. ఆ మాటకి ఈయన నిలబడి
ఈరోజు 6 months అవ్వలేదు, మేము జనవరిలో అప్పుడే చేసాము. 6 months లోపల పని స్టార్ట్ చేయడం చాలామంది చేస్తారు, కానీ పని పూర్తి చేయడం సకాలంలో అంటే చాలా బాగుంది. ఇప్పుడు రాబోయే నవంబర్ డిసెంబర్లో ఈ ప్రాంతంకి ముందుగా ఫస్ట్ కనెక్టివిటీ పోదు. కనెక్టివిటీ లేకపోతే ఎంతమంది ఇబ్బంది పడతారు. పిల్లలు స్కూల్కి వెళ్ళలేరు, ఏమైనా ప్రెగ్నెంట్ విమెన్ ఉంటే, ఏమైనా హాస్పిటల్కి వెళ్ళాలంటే చాలా ఇబ్బంది ఉంటుంది. సో ఇది ఎమ్మెల్యే గారు ఐడెంటిఫై చేసిన 80 lakhs అంత పెద్ద అమౌంట్ లేదు, కానీ ఇంపాక్ట్ దీనికి కనీసం 100 times ఉంది. సో చాలా మంచి ఆలోచనతో ఈ వర్క్ శాంక్షన్ చేయడం జరిగింది. ఇట్లాంటి నా దృష్టికి ఏ వర్క్ వచ్చినా నేను పూర్తి సహకారం చేస్తాను. ఎమ్మెల్యే గారితో రిక్వెస్ట్, ఇట్లాంటి వర్క్ ఐడెంటిఫై చేసి తక్కువ అమౌంట్ ఎక్కువ మందికి లబ్ధి జరుగుతున్న వర్క్ ఐడెంటిఫై చేసి ఇంకా సార్ కాన్స్టిట్యుయెన్సీలో ఇంకా మంచి మంచి వర్క్స్ ఈ ఫ్యూచర్లోనే ఇనాగ్రేషన్ చేయడం జరుగుతుంది. అన్ని నేషనల్ బ్యాంక్స్ నుండి లోన్ సౌకర్యం కూడా అందుబాటులో ఉంది. గుండ్లపాలెం, ధనలక్ష్మీపురం, నెల్లూరు పరిసర ప్రాంతాల్లో ఈ అద్భుతమైన విల్లాస్ మీ కుటుంబానికి భద్రమైన భవిష్యత్, మీ పిల్లలకి మంచి వాతావరణం కావాలంటే ఇదే సరైన అవకాశం. మిస్ అవ్వకండి, ఇప్పుడే బుక్ చేసుకోండి. MKR కన్స్ట్రక్షన్స్, శ్రీ బాలాజీ, బృందావనం, నెల్లూరు. బిల్డర్ కిషోర్ రెడ్డి. 7416000111.